లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఎవరు ఎవరు? నేను తలుపుదే. అబ్బా, హడలు కొట్టేశారు కదండి. అవును, ఇప్పుడే కదా వెళ్ళారు, ఏమిటి ఇంతలో తిరిగి వచ్చారు? ఎందుకు నేను ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. అవును, బేబీ ఏది? ఇక్కడే ఉంది. వాణి, 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 వా- వాణి, వాణి, ఏమండి? వాణి, నా బిడ్డ. వాణి, వాణి, వాణి. ఏమండి? నాకు తెలుసు, వాళ్ళే ఎత్తుకుపోయారు. నిన్న బాంబుతో చంపాలని చూశారు. ఇప్పుడు నో. ఏమండి, ఆ రాక్షసు నా బిడ్డను ఏం చేస్తారేమో. నాకు నా బిడ్డ కావాలండి, నాకు నా బిడ్డ కావాలి, నాకు నా బిడ్డ కావాలి. వాణి, వాణి, వాణి. నన్ను ఎత్తుతున్నారా? నేను ఎక్కడున్నాను? ఏమేమండి? ఏమైనా కలొచ్చిందా? ప్రస్తుతానికి అది కలే కావచ్చు, కానీ నిజం కావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. నిజం కావడానికి వీల్లేదు. నిజం కానివను, నిజం కానివను. ఏమండి? రేపు పొద్దున్నే బయలుదేరి ఎస్టేట్కి మా నాన్నగారిని కలుసుకుందాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మై డియర్ సన్. నీ భార్యా బిడ్డలకు వచ్చిన భయం ఏమీ లేదు. వాళ్ళని ఇక్కడ ఉంచి నువ్వు వెళ్ళి ఆ రాస్కెల్స్ స్మాష్ చేసిరా. థ్యాంక్ యూ డాడీ. ఏమండి, కష్టమైనా నిష్ఠూరమైనా నేను మీతో పాటే ఉంటానండి. వద్దు మధు, వాళ్ళంతా దుర్మార్గులు, రాక్షసులు నీకు తెలియని విషయం కాదు. వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నంలో మీరు నాకు దూరంగా ఉంటామే మంచి.
ఆ అబ్బాయి చెప్పిందే రీజనబుల్ గా ఉందమ్మా. శత్రువుని ఎదుర్కొనేటప్పుడు కుమార్కి మీ మీద ఛాస్ ఉండకూడదు. నువ్వు వాడికి సహాయం చేయకపోగా ఆటంకం అవుతావు. వాడిని వెళ్ళని వెళ్ళు. మీరు ఇక్కడికి వచ్చారనమాట. కుమార్, నీతో పాటు నేను వస్తాను. వద్దు డాడీ, మధునే పాపను మీరు చూసుకోండి, వాళ్ళంతా నేను చూస్తాను. ఆ తాళం చెవిలాయు నో. డాడీ, డాడీ, ఏమైంది డాడీ? నాకేమీ జరగలేదు. మధుని బేబీని ఆ రాస్కల్స్ చేజ్ చేసుకు వెళ్తున్నారు. పద. అలాగే.
పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కాని నా కోడలి మరణం మాత్రం ఆ దుర్మార్గుల కిరాతకత్వానికి పరాకాష్ట. చూడు మై సన్, నీ ఇల్లాలి మరణం నిన్ను భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, నిన్ను బలహీనపరచకూడదు, నిన్ను చైతన్యవంతుణ్ణి చెయ్యాలి. ఒక కార్యదీక్షకు కొత్త శక్తినివ్వాలి. ఆనాడు ఏ ప్రజాక్షేమాన్ని అపేక్షించి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావో అదే మహదాశయం ఈవేళ నిన్ను పిలుస్తోందిరా. ఆ మహదాశయ సాధనలో నిన్ను నువ్వు బలిదానం చేసుకున్నా తండ్రిగా నేను గర్విస్తానే తప్ప బాధపడను. ఆ ఆశయ సాధనలో నువ్వు బాట మార్చుకున్నా నేను హర్షిస్తాను తప్ప నువ్వు ఆ గమ్యాన్ని చేరి తీరాలి. వెళ్ళు మై సన్, గాడ్ బ్లెస్ యూ. నా ఉద్యోగాన్ని రాజీనామా ఇస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వాట్? ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావా? ఎస్ సార్. ఎందుకు? ఎంక్వైరీ కమిషన్ లో నువ్వు నిర్దోషమైన రిపోర్ట్స్ నాకు ఇప్పుడే అందాయి. ఈ సమయంలో రాజీనామా చేయటమా? కారణం? నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయింది కడుపు నింపుకోవడం కోసం కాదు సార్. ఆ సంఘ విద్రోహం ఏరిపారే శాంతి పద్ధతులను కాపాడటం కోసం. కానీ ఈ ఉద్యోగంలో నేనేమీ చేయలేనని నా అనుభవం నా పాఠం నేర్పింది. ఆఫ్టర్ ఆల్ నేరస్తులను పట్టుకోవడానికే తప్ప ఎంత నేరస్తుని మనం ఏమీ చేయలేమని నిర్ధారణ అయిపోయింది. నా ఆశయ సాధనకి నా ఉద్యోగమే ప్రతిబంధకంగా మారింది. అందుకే రిజైన్ చేస్తున్నాను. తొందరపడకు మిస్టర్ కుమార్. ఈ ఒక్క నేరస్తు విషయంలో మనం ఫెయిల్ అయినా తక్కిన వాళ్ళందరినీ పట్టుకుని తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించొచ్చుగా. నేరస్తుడు శిక్ష. ప్రాణప్రదంగా చూసుకున్న నా భార్య నా కళ్ళ ముందే దారుణంగా రాక్షసంగా హత్య చేస్తే సాక్ష్యం నేనున్నా ఏం చేయగలిగాను? నీకు జరిగిన ఈ అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను మిస్టర్ కుమార్. కానీ ఇంతకు తెగించిన వాళ్ళను పట్టుకుని శిక్షించాలంటే నువ్వు ఉద్యోగంలో ఉండటం అవసరం కదా. నా ఒక్కడి కోసం కాదు సార్ నా బాధ. దుర్మార్గం నుంచి ధర్మాన్ని, అవినీతి నుంచి న్యాయాన్ని రక్షించలేని మనం చేస్తున్న డ్యూటీలకు తీసుకుంటున్న జీతాలకు అర్థం లేదు. కేవలం న్యాయస్థానానికి నేరస్తుడికి మధ్యవర్తిగా బ్రతకడం ఇష్టం లేకే నా డ్యూటీకి రాజీనామా చేస్తున్నాను. దట్స్ ఆల్. అంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళంతను చూడటానికి నువ్వు హంతకుడుగా మారాలనుకుంటున్నావా? నో. నువ్వంతటి దారుణానికే పూనుకుంటే చట్టం నుంచి తప్పించుకోలేవు. జాగ్రత్త. ఓకే సార్, ఆ సంగతి ఏదో ఒకటి కోర్టులో తెలుసుకుందాం. నా చేతులు కట్టేసి నా కర్తవ్యాన్ని చంపేస్తున్న ఈ కాకి బట్టలకి నాకు రుణం తీరిపోతుంది. నేనుగా నా కర్తవ్యాన్ని సాధించటానికి ఇదే ఆరంభం. ఎరా తగడమైందా? తొందరగా కానండి. అయిపోయిందండి. సార్, అందరినీ చంపిన ముఠాలోని వాడే వీడు. అలాంటిది వీడే మర్డరయ్యాడు అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. రేయ్, ఇంత అనుభవం ఉన్న నాకు ఈ అనుమానం రావాలి. అంతేకాని జూనియర్ నీకు రాకూడదురా. ఒకవేళ వచ్చినా బయటికి చెప్పకూడదు. ఎరా పూడ్చడమైందా? అయిందండి.
జంబు చచ్చిపోయింది యాక్సిడెంట్ లో కాదు, కావాలనే మోటార్ సైకిల్లో బాంబు పెట్టి చంపేశాడు ఇన్స్పెక్టర్. మన తడాకా ఏమిటో ఒక్కసారి మచ్చు చూపించిన ఆ కుమార్ గాడు మన మీద కాలు దువ్వి మన జంబుని చంపేశాడు. దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం. వాణ్ణి వాడి వంశాన్ని సర్వనాశనం చేసి వాడి రక్తంతో నీ సమాధిని తడిపే వరకు మేము నిద్రపోం జంబు. ఇదే మా ప్రతిజ్ఞ. హలో హలో, నేనే హెడ్ కానిస్టేబుల్ కనకరావు మాట్లాడుతున్నాను. 2 శవాలా? అయితే ఏమిటంటావు? ఇంతకీ ఆ శవాలు పూర్తిగా చచ్చిపోయినాయా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉండి మాట్లాడుతున్నాయా? చచ్చిపోయిన వాళ్ళని శవాలు అంటారని మాకు తెలిసిన. ఇంతకీ నువ్వెవరు? అందులో ఒక శవాలువా? హలో హలో, వీడెవడో నేనంటే టెర్రర్ పుట్టి పెట్టేశాడు. ఏమాయ్, అనంతగిరి ట్రంక్ రోడ్ లో 2 శవాలు ఉన్నాయట. ఎస్ఐ గారు ఇంట్లో ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చి ఆయన తీసుకెళ్లి వెళ్ళి ముందు ఆ పని చూడు. మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఈ 2 హత్యలు జంబువే చేసినట్టు మన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ పంపించారు సార్. అక్కడ దొరికిన వేలి ముద్రలు, బూటు గుర్తులు అన్ని జంబువే సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. జంబూ శవాన్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి కదా సమాధి చేయించారు. ఒకవేళ జంబూ చచ్చిపోయినట్టుగా నటించాడా? బహుశా జంబూగాడు తెచ్చుండడు సార్. అలా తెచ్చినట్టు నటిస్తే వాడేం చేసినా వాడి మీద కేసు ఉండదని అలా తెచ్చినట్టు నటించుంటాడని నా అనుమానం సార్. ఆ అనుమానం నీకు రాకూడదురా. ఒకవేళ వచ్చినా బయటికి చెప్పకూడదు. సచిన శవం అలాగే ఉంది సార్. ఆశ్చర్యంగా ఉంది. శవంలాగే ఉంది. వీడి వేలి ముద్దలు మాత్రం అక్కడ కనిపిస్తున్నాయి. ఆ కుమార్ గాడి మీద దెబ్బ తీయాలనుకుంటున్నప్పుడల్లా మనవాళ్లే చేస్తుంది. వాడి చావు నా చేతుల్లో ఉంది. నేను ఇప్పుడే వెళ్లి ఆడి శవాన్ని తీసుకొచ్చి కత్తికో కండ కింద నరికేసి మన వాళ్ళ సమాధి దగ్గర కుక్కలకి నక్కలకి విందు చేస్తాను. మాటలు మనకొద్దురా, మద్దతు చేసి వాడి శవాన్ని తీసుకొద్దాం పద. ఎలా ఉందిరా మన అరేంజ్మెంట్? మీ ఇద్దరు ప్రాణాలు ఒకేసారి గాలిలో కలిసిపోయేలా బాగా అరేంజ్ చేశానా? మీలో ముగ్గురిని మట్టి కనిపించిన తర్వాత మీ ఇద్దరు నన్ను నాగుబాముల్లా వెంటాడతారని కాటు వేస్తారని తెలుసుకోలేని ఫూల్ కదరా ఫూల్స్. మీరు నన్ను నా ఇంటి దగ్గర నుంచి వెంటాడుతున్నారని నాకు అక్కడే తెలుసు, అప్పుడే తెలుసు. కాటు వేసే పాములు ఎలా మాటు వేయాలో వేటు వేయాలో మంత్రగాడికి ముందే తెలుస్తుందిరా. యూ బ్లడ్ అండ్ బాస్టర్డ్స్. స్నేహానికి ప్రాణం ఇస్తా, ద్రోహానికి ప్రాణం తెస్తా. ఓడే నాగునరా, ఓడే నాగుని.
ప్రాణం అంటే ఎందుకురా అంత తిరిగి వెతవల్ల? మీరెంతో మంది అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు వాళ్ళు ప్రాణ భయంతో ఎలా గిలగిల్లాడిపోయారు మీకు రుచి చూపించాలనేదా ఈ ఏర్పాటు చేశాను. Get ready for your trial. వాట్ ఏ సర్ప్రైజ్! జంబూ శవం సమాధిలోనే ఉంది. అయినా వాడి వేలి ముద్రలు బూటు గుర్తులు ఈ శవాల దగ్గర కూడా కనిపించాయంటే ఎవడో మనల్ని కావాలనే తప్పుదారి పట్టిస్తున్నాడనమాట. నా అనుమానం అదే సార్. ఇంత తెలివితేటలతో ఈ హత్యలు నిర్వహిస్తున్నవాడు సామాన్య హంతకుడై ఉండడు. వాడి తెలివితేటలు ఇంకా ఎక్కువగా ప్రదర్శించకముందే వాడిని మనం అరెస్ట్ చేయాలి. Oh!
6 దొంగల్ని హత్య చేసింది నువ్వా? ఎస్ సార్, వాళ్ళందరినీ హత్య చేసింది నేనే. పోలీస్ ఆఫీసర్గా చేయలేని పనిని ఒక బాధ్యత గల పౌరుడిగా చేయగలిగాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎలా చేశానా అని ఆశ్చర్యపడుతున్నారా? వినండి. జంబో సమాధిని తవ్వి అతను 2 చేతులు కట్ చేశాను. అతని బూట్లు కూడా తీసుకున్నాను. ఆ కట్ చేసిన చేతుల నుండి చర్మం వేరు చేసి గ్లోవ్స్ తయారు చేశాను. అందుకే ఆ తర్వాత నేను చేసిన 5 హత్యల్లోనూ జంబు వేలిముద్రలో బూటు గుర్తులే కనిపించాయి. మై గాడ్, ఒక మాజీ ఇన్స్పెక్టర్ ఇలాంటి హత్యలు చేయటం నెవర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి చట్టం నీకు ఏ శిక్ష విధిస్తుందో తెలుసా? తెలుసు సార్. మీ చట్టం నన్నేమీ చేయలేదని నాకే శిక్ష విధించలేదని నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా స్వేచ్ఛగా హాయిగా తిరగలను. ఎందుకంటే మీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు, గుర్తులు. ఐఎమ్ సారీ, వాటిని నేను మిగల్చలేదు. కానీ చట్టానికి దొరకకుండా దొంగలా బ్రతకడం కంటే ఆ రాక్షసుల్ని హతమార్చి సమాజం కోసం వీరోచితంగా బలిదానం కావటమే నాకు ఆనందం. ప్లీజ్ అరెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.